హాయ్ ఫ్రెండ్స్, సుబానాల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ టెక్ గుండ్రెడ్డిపల్లి మోటు ఈరోజు యథావిధిగా అన్ని రాష్ట్రాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసే వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకొని మాత్రమే కామెంట్ చేసుకొని ఎదవేసాలు వేస్తే మాత్రం మీకంటే పెద్ద ఎదవని నేను. అర్థమైందా? అంటే ఎదవలకు అంటే నేను మామూలుగా అయితే చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్పాలనే ఉద్దేశంతో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థం చేసుకోండి. ఒక మిత్రుడు అడిగాడు, మా దగ్గర కడ్డీ బ్యాడీ నేను పోయాను మార్కెట్కు 48,000, నువ్వు పోయిన రోజు అమ్మిండొచ్చు బ్రదర్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అమ్మిండకపోయి ఉండొచ్చు కదా. ఈరోజు పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. దేనికైనా నేను ఒప్పుకుంటా, ఏకీభవిస్తా. కానీ మీరు సమాచారం తెలియదంటే కనుక ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి ఏంటి రైతులతో మాట్లాడింది సహా అన్నీ నేను తెప్పించుకున్నాను ఆల్రెడీ. మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది. చూడండి. ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చేసరికి 18/1/2024 బేస్తవారం. ఓకేనా ఫ్రెండ్స్? బేస్తవారం ఈరోజు. ప్రతి ఒక్కరికి మీకు అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను చెప్పేది నా సొంతంగా ఏముండదు, నేను కనుక్కొని మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక మిత్రుడు అంటున్నాడు, వాడు ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని చెప్తున్నాడు అంటున్నాడు. నేను కుర్చీలో కూర్చున్నానా, ఎక్కడ కూర్చున్నా సమాచారం ఇస్తున్నానా లేదనేది చూసుకోవాలి. నేను కుర్చీలో కూర్చుంటే నేను సమాచారం చెప్పకపోతే కదా తప్పు. నేను తప్పు చెప్తే మీరు ఎక్కడి నుంచైనా సేకరించి సమాచారం నేను తప్పు చెప్పానని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ సోదంతా మీకు చెప్పినా మీకు ఒకవేళ నా నెంబరు ఖచ్చితంగా రాసుకోండి, 9160460491. ఫస్ట్ 91 లాస్ట్ 91 మధ్యలో 604 గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు అనుకున్న సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రోజు బ్యాడగి మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ రోజు అయితే మాత్రం డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి 37,000 నుంచి దగ్గర మనకు ప్రజెంట్ 37,000 నుంచి 64,000 వరకు మార్కెట్ జరిగింది ఈరోజు. ఏది డబ్బీ బ్యాడీ వచ్చేసరికి 37,000 అనేది లోయెస్ట్ ప్రైజు, 64,000 అనేది హైయెస్ట్ ప్రైజు. మీకు అవన్నీ ఎందుకు అసలు రైతుల దగ్గర జరిగిందా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. చూసుకున్న తర్వాతనే కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ నెంబర్ కాల్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి 37,000 నుంచి 54,000 వరకు ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క సమాచారాన్ని సేకరించి మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి 40,000 నుంచి 62,000 వరకు నడిచింది ఈ రోజు మార్కెట్. లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఆ విధంగా ఉంటుంది. హైయెస్ట్ ప్రైజ్ ఎక్కడ వేసారు ఏంటి అనేది అది మార్కెట్ లో జరిగిన అంటే అక్కడ జరిగిన విషయాన్ని మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఎక్కువ చెప్తేనేమో ఎక్కువ చెప్పావు. ఒక మిత్రుడు ఏమంటున్నాడు అంటే, కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ఈ విధంగా వీడియోలు చేస్తున్నావా, రేటు తక్కువ చెప్తున్నావు, రేటు తక్కువ చెప్తే నాకేమొస్తుంది, ఎక్కువ చెప్తే నాకేమొస్తుంది చెప్పండి. ఓకేనా? నేను ఏం చేస్తున్నానో నా బిజినెస్ మొత్తం స్టేటస్ మొత్తం మీకు ఒక రోజు వీడియో చేస్తా, నా లైఫ్ స్టైల్ మొత్తం మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు బ్యాడగి మార్కెట్లో ఆల్రెడీ చెప్పాను, కడ్డీ బ్యాడీ డబ్బీ బ్యాడీ. కడ్డీ బ్యాడీ లోకల్ కడ్డీ బ్యాడీ గినకైతే కనుక ఖచ్చితంగా 32,000 లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 52,000 నుంచి 54,000 వరకు కూడా ఉంది. హైయెస్ట్ ఎక్కడైనా సరే 48,000 వేశారు, ఎక్కడో చోట 54,000 వేశారు. అది మీరు పెద్ద పరిగణలోకి తీసుకోవద్దని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా. ఇంకా ఇవి నేను చెప్పేది నీళ్లు కట్టనివి, ఇవి ఇత్తనానికైనా వాడుకోవచ్చు. పెద్ద ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా మెరుగ్గా ఉంటుంది కాబట్టి సరుకు అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా నీళ్లు కట్టినవి అవి లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 28,000. ఒక మిత్రుడు అడిగాడు, బళ్ళారి బ్యాడీ వచ్చేసరికి రేటు నేను 48,000 అమ్ముకొని వచ్చా ఉంటున్నాను. ఖచ్చితంగా బ్రదర్ మీరు పోయిన రోజు అమ్మిండొచ్చు. నేను చెప్పేది నిన్నటిది, ఈ రోజు సమాచారం మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. 28,000 అనేది లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజు 36,000. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 2043 లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 16,000, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 22,000. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 12,000, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 14,500. డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే 15,000. సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజు 25,000, హైయెస్ట్ ప్రైజు 42,000. ఇంకా కాశ్మీరీ రాయల్ చాలా మంది 646 అట్లాంటి రకాలు అడుగుతూ ఉంటారు కదా, అది వచ్చేసరికి 20,000 నుంచి 32,000. రుద్ర బ్యాడీ విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 22,000. మీరు అనుకుంటున్న 411, 1081 ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 15,000 నుంచి 20,000 వరకు మాత్రమే మార్కెట్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు బ్యాడగి మార్కెట్ 2043 వచ్చి 15 నుంచి 22, 531 వచ్చి 12 నుంచి 14.5,
డబ్బి బళ్ళారి కడ్డీ 28 నుంచి 34, డబ్బి 40 నుంచి 55 దగ్గర పోయిందన్న. తెలంగాణ మార్కెట్ ఈరోజు మీకు విషయం మర్చిపోయాను. బ్యాడ్గి మొత్తం కూడా ఈరోజు 1,20,000 వరకు సరుకు రావడం అనేది జరిగింది. ఇంకా ఈరోజు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఖమ్మం మార్కెట్లో ఈరోజు 25,000 బస్తాలు రావడం జరిగింది. 25,000 బస్తాలు వస్తే చూడండి ఫ్రెండ్స్, నిన్న తేజ ఒక 500-1000 రూపాయలు ఎగస్ట్రా అమ్మితే ఈరోజు 500-1000 డౌన్గా ఉంది. డౌన్ ఉంటే డౌన్ చెప్తా, హైయెస్ట్ ఉంటే హైయెస్ట్ చెప్తా. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చెప్పాల్సినంత కర్మ జీవితంలో నేనైతే బ్రతకట్లేదు బ్రదర్. ఖచ్చితంగా నేను దేవుడి దయ వల్ల అంతో ఇంతో ప్రశాంతమైన జీవితంలో ప్రశాంతంగా నేను అనుకున్న దానికంటే బాగానే సంపాదించుకుంటున్నాను. మీకేదో సమాచారం చెప్పాలని ఇంట్రెస్ట్ తోటి, అదొక ఫ్యాషన్ బ్రదర్. ఇది ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదాలనే యూట్యూబ్ ఛానల్ పెట్టరు. అదొక ఫ్యాషన్, అదొక పిచ్చి, అంతే. నా అంతకు మించి ఏముండదు. మీకు సమాచారం చెప్పాలనే. నిన్న 21,300 ఉన్నది ఖమ్మం మార్కెట్లో. ఈరోజు 20,500 ఉంది. దానికి ఎవరు చేస్తారు చెప్పండి? ఏ రోజు మార్కెట్ ఆ రోజు. మీడియం రకాలన్నీ కూడా 18,000 నుంచి 19,000. తాళ్ళ రకాలు 10,500. గుంటూరులో తాళ్ళ రకాలు వచ్చేసరికి 13,500 ఉంది. అక్కడ తక్కువ ఉందంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నేను పోయి అమ్మిస్తానా ఏంటి? వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వరంగల్లో ఈరోజు 20,000 బస్తాలు వస్తే తేజాలు వచ్చేసరికి 20,500. మీడియం రకాలు చూడండి. ఖమ్మం మార్కెట్లో 18,000 ఉన్నాయి. 18,000 నుంచి 19,000 ఉంటే వరంగల్ విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 19,500 ఉన్నాయి. ఇంకా 341 విషయానికి వచ్చేసరికి 16,000 బెస్ట్ రకాలు. మీడియం రకాలని కూడా 13,000, 15,000. డీడీలు 15,000. వండర్ హార్ట్ బెస్ట్లు నిన్నైతే కనుక 19,000 ఉన్నది. ఈ రోజు అయితే మాత్రం 20,000 వరకు ఉంది వండర్ హార్ట్. మీరు అనుకున్న 807లు 15,000 నుంచి 17,000 ఉంటాయి. 18,000 నుంచి 19,000 మీడియం రకాలు. 1048 క్వాలిటీలన్నీ కూడా 13,000 నుంచి 15,000 వరకు ఉంటాయి. ఎల్లో చిల్లీ విషయానికి వచ్చేసరికి 19,000. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి 7,000 నుంచి 9,000 బస్తాలు రావడం జరిగింది. ఈరోజు ఎక్కువ శాతం మాత్రం తడిసిన రకాలే ఎక్కువ శాతం తీసుకురావడం జరుగుతుంది. ఆరకుండా ఉండే రకాలు ఎక్కువ తీసుకెళ్తున్నారంట హైదరాబాద్కు. ఇంకా లోయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి తేజాలు 16,000 నుంచి 21,000 తేజాలు. హైదరాబాద్లో చూడండి, ఖమ్మం వరంగల్కే హైదరాబాద్కు 500 డిఫరెన్స్ ఉంది. దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? ఎక్కడో చోట 21,000 వేసారనేది పరిగణలోకి దయచేసి తీసుకోవద్దనే చెప్తున్నా నేను. 16,000 అనేది లోయెస్ట్ ప్రైజ్, హైయెస్ట్ ప్రైజ్ 21,000. ఇంకా C5 వచ్చేసరికి 12,500, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 16,500. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి 10,000 నుంచి 14,500 ఆర్మూరు. అదే కనుక గుంటూరులో చూసుకుంటే దగ్గర 16, 17 ఆ విధంగా వేస్తున్నారు. అక్కడ ఆ విధంగా ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉంది. దానికి మనం చేయలేం, ఎవరేం చేయలేరు కదా. ఇంకా 273 విషయానికి వచ్చేసరికి అవి కూడా 10,000 నుంచి 14,000. 341 విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 14,500. డీలక్స్ క్వాలిటీలు అయితే 16,500. నేను చెప్పేది మొత్తం కొత్త కాయలు. డీడీలు వచ్చేసరికి 12,500 నుంచి 16,000. సింజంటా 5531 వచ్చేసరికి 11,500 నుంచి 15,500. సంఘం క్వాలిటీలు వచ్చేసరికి 11,500 నుంచి 15,500. సూపర్ 10లు క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 17,000. లోయెస్ట్ ప్రైజ్ సూపర్ 10లు 12,000, హైయెస్ట్ ప్రైజ్ 17,000. 2043 విషయానికి వచ్చేసరికి మనకు 13,000 నుంచి 22,000. తేజ తాలు విషయానికి వచ్చేసరికి 10,000 నుంచి 12,500. సీడ్ తాలు వచ్చేసరికి 5,000 నుంచి 9,000. ఇంకా ఫ్రెండ్స్ గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు గుంటూరు మార్కెట్ అయితే దగ్గర ఈరోజు 1,30,000 వరకు రావడం జరిగింది గుంటూరుకు. తేజ విషయానికి వచ్చేసరికి తేజ లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 17,000, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 20,500. ఎక్కువ శాతం 20,000 వరకు నడిచిందనమాట. 18,000 నుంచి 20,000 ఎక్కువ శాతం మార్కెట్లో నడవడం అనేది జరిగింది. ఇంకా 355 బ్యాడీ విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 17,500. డీలక్స్ క్వాలిటీ ఎక్కడో చోట 18,000. డీడీలు వచ్చేసరికి 13,000 లోయెస్ట్ ప్రైజ్, 15,500 హైయెస్ట్ ప్రైజ్. డీలక్స్ క్వాలిటీ ఎక్కడో చోట 16,000. 341 విషయానికి వచ్చేసరికి 15,000 లోయెస్ట్ ప్రైజ్, 17,500 హైయెస్ట్ ప్రైజ్. డీలక్స్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ 18,000. నెంబర్ 5 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 18,500.
సింజంటా 5531 విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 14,000. ఎక్కడో సుపీరియర్ క్వాలిటీ 14,500. ఆర్మూరు విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 14,500. సుపీరియర్ క్వాలిటీ 16,000 ఎక్కడో చోట. స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 17,500. సువర్ణ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 16,000. కుబేరా 273 విషయానికి వచ్చేసరికి 12,500 నుంచి 14,000. డీలక్స్ క్వాలిటీలు ఎక్కడో చోట 14,500. రోమి 26 వచ్చేసరికి 14,000 నుంచి 16,500. 2043 విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 21,000. బంగారం విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 17,000. డీలక్స్ క్వాలిటీలు వచ్చేసరికి 17,500. బుల్లెట్ల విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 17,000. 14,000 అనేది లోయెస్ట్ ప్రైజ్, 17,000 హైయెస్ట్ ప్రైజ్. 334 విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 22,000. డీలక్స్ క్వాలిటీలు వచ్చేసరికి 20,500. క్లాసిక్ విషయానికి వచ్చేసరికి 13,000 అనేది లోయెస్ట్ ప్రైజ్, 15,000 హైయెస్ట్ ప్రైజ్. సీడ్ మీడియం క్వాలిటీలు అన్ని కూడా 10,000 నుంచి 12,500. తేజ తాలో విషయానికి వచ్చేసరికి 11,500 నుంచి 13,000. డీలక్స్ క్వాలిటీలు ఎక్కడో చోట 13,500. ఇంకా ఏసీలో విషయానికి వచ్చేసరికి ఈరోజు ఏసీల విషయానికి వచ్చేసరికి ఈరోజు 5,000 నుంచి 6,000 బస్తాలు రావడం జరిగింది. తేజ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 17,000 నుంచి 19,000. 341 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకు 14,000 నుంచి 17,000. డీలక్స్ క్వాలిటీల విషయానికి వచ్చేసరికి 17,500 ఎక్కడో చోట. అదే ఈరోజు నేను చెప్పేది ఇది ఏసీ సర్కుల్ గుంటూరు. సీడ్ క్వాలిటీ మీడియం రకాలని కూడా 10,000 నుంచి 13,000. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను సమాచారం అక్కడి నుంచి ఫోన్లు చేసి కనుక్కొని ఒక్కరికి కాదు నలుగురికి కూడా ఫోన్లు చేస్తా. సమాచారం ఎవరు ఏది చెప్పారనేది ఒక నోట్స్ రాసుకొని ఆ నోట్స్ పట్టుకోలేక ఒక సెల్లులో ఫోటో తీసుకొని ఆ ఫోటో రూపంలో నేను అది చూసి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా సొంతంగా నేను ఏమి చెప్పను. చెప్పడం వల్ల ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే కూడా చాలా కష్టం. రాసుకోకపోతే ఒక్కొక్కరికి ఇప్పుడు వరంగల్ విషయానికి వచ్చేసరికి నాగరాజు అన్నకు ఫోన్ చేస్తా. నాగరాజు అన్న ఫోన్ చేస్తే ఇది తమ్ముడు జరిగిన విషయం అని చెప్తాడు. అదే కనుక ఖమ్మానికి ఫోన్ చేస్తే సైదా అన్నకు ఫోన్ చేస్తా. సైదా అన్న ఇది జరిగింది తమ్ముడు అంటాడు. హైదరాబాద్ కట్టమల్లకి ఫోన్ చేస్తే ఇది జరిగిందని విషయం చెప్తాడు. గుంటూరులో ఒక 10-15 మంది ఉంటారు, చాలా మందికి ఫోన్లు చేస్తాం. అక్కడ తిరిగే వాళ్ళకి కూడా ఫోన్లు చేస్తాం. ఇంకా అదే బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి లింగరాజు అన్నకు ఫోన్ చేస్తాం, మంజు అన్నకు ఫోన్ చేస్తాం. ఇంకా 2-3 మనకు అక్కడ తిరిగే వాళ్ళకు కూడా ఫోన్లు చేసి సమాచారం సేకరించి మనం అక్కడ రైతుల ద్వారా కూడా సమాచారం తెలుసుకొని నేను ఫోన్లు చేస్తా. అనంతపురం ఆ గుంతకల్ ఏరియాలో ఉన్న రైతులందరికీ నేను ఫోన్లు చేసి మాత్రమే వెళ్ళారా లేదా అసలు అక్కడ ఏం జరిగిందనే విషయం తెలుసుకొని మాత్రం వీడియో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నా సొంతంగా నేను ఏమి చెప్పను. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రేట్లు తక్కువ చెప్తున్నాను, లేకపోతే కనుక కామెంట్లు రకరకాలుగా పెడతా ఉన్నారు అనమాట. అంటే కామెంట్లు పెట్టడం వల్ల మీకేమొస్తుందో నాకైతే తెలియదు, కానీ పెట్టే విధానంలో మార్పు ఉండాలి. చాలా మంది రేట్లు పెరిగాయి. నేను నిన్న చెప్పాను ఆర్మూర్కు కొంచెం తేజాకు కొంచెం డిమాండ్గానే నడిచిందని చెప్పాను. నేను ఫస్ట్ వీడియో చూడండి. ఊరక కామెంట్ పెట్టాలని పెట్టకూడదు. ఇంకొకటి, ఒక్కసారైనా రేటు పెరిగిందని చెప్పావా? నీకు దమ్ముంటే ఎవరైనా సరే నేను యూట్యూబర్ల గురించి నేను ఎవరి గురించి మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళు నా గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి ఒకటి చెప్తున్నా, వాళ్ళంతా చెప్పారా చెప్పలేదని నేను ఎవరి వీడియోలు చూడను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు అందిన సమాచారం మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. రేటు పెరిగిందని ఒక్కరోజున చెప్పావంటే నాకు 25,000 నుంచి తగ్గిద్దని చెప్పాను నేను. తేజాలు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు. ఎవరికి అవసరం చెప్పు. నాకు మా ఊర్లో పొద్దున్న లేస్తే గుండ్రెడ్డిపల్లె, అర్థమైందా? గుండ్రెడ్డిపల్లెలో పొద్దున్న లేస్తే కొన్ని వందల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందుకు వ్యాపారం గురించి మనకు కొంచెం అంతో ఇంతో పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అర్థమవుతుందా? నాకు మార్కెట్ పెరగదనే విషయం తెలుసు. ఇంకా 2 నెలలు, ఈ నెల కాదు వచ్చే నెల కూడా మార్కెట్ ఇదే విధంగా ఉంటుంది. లేకపోతే కనుక తగ్గే అవకాశాలు ఉంటాయి తప్పితే పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. తేజాకు ఇదే మార్కెట్ ఉండొచ్చు, లేకపోతే పెరగవచ్చు. మిగతా వెరైటీలు సీడ్ వెరైటీలు అన్నీ కూడా ప్రజెంట్ విపరీతంగా వేశారు కాబట్టి విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా అనేది ఒక నియోజకవర్గం మొత్తం తిరిగి చెప్పా. ఎవరైనా చెప్పారా చెప్పు? ఊరిక మాట్లాడితే ఏం ఉపయోగం చెప్పు? అర్థం ఉండాలి, లేకపోతే దానికి ఒక విషయ పరిజ్ఞానం అనేది కూడా ఉండాలి. అర్థమవుతుందా? ఎవరైనా సరే నేను చెప్పేది నా వ్యక్తిగతంగా నేను నర్సరీ బిజినెస్, నాకు బ్రహ్మాండంగా 3 ఎకరాల నర్సరీ ఉంది. నేను బ్రహ్మాండంగా చేసుకోగలుగుతా. జస్ట్ జనాలకు కూడా విషయం తెలియాలి. బ్యాడ్గి మార్కెట్ విషయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. లక్షల సరుకు వస్తుంది, గుంటూరు కంటే డబల్ ఉంటుంది అక్కడ మార్కెట్ అనే విషయాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఇంతవరకు ఎవరైనా సరే బ్యాడ్గి మార్కెట్కి వెళ్ళి రైతులకు ఎవరైనా ఒక వీడియో చూపించారా చెప్పండి? నేను చూపించి అక్కడికి వెళ్ళి
అక్కడ రైతుల విషయం ఎలా ఉంటుంది, అక్కడ టెండర్ విధానం ఏ విధంగా ఉంటుందని ఒక వీడియో చేసి నేను పూర్తిగా వివరించడం జరిగింది. నా వ్యక్తిగతంగా నేను అక్కడికి వెళ్ళి లాడ్జి తీసుకొని 2 రోజులు అక్కడ స్టే చేసి నేను ఎంత అమౌంట్ పోగొట్టుకున్నానా, ఏం చేశాను అనేది నా వ్యక్తిగతం. అది నాకు డబ్బులు వస్తాయంటే నాకు డబ్బులు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్గా $113 సంవత్సరం నా అవుతుంది దగ్గర నేను వీడియోలు చేయబట్టి. నా మానిటైజేషన్ అయిపోయి కూడా దగ్గర 8 నెలలు అయింది. 8 నెలల నుంచి కష్టపడితే కూడా మనకు వచ్చింది $113. 113 ఇంటూ $83 కొట్టి బ్రదర్ ఎంత వస్తుందో. నా సెల్ వచ్చేసరికి 57,000, ఈ మైక్ వచ్చేసరికి 2,400. నాకేమంత అవసరం చెప్పు? నేను ఎక్కడికి వెళ్ళా, నియోజకవర్గం మొత్తం తిరిగితే ఎంత పెట్రోల్ అవుతుందో, ఎంత డీజిల్ అవుతుంది కారుకు. ఆ కారు మా బ్రదర్ తెలిసినది కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళదైతే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఒక రోజు కారు తీసుకొస్తే నియోజకవర్గం మొత్తం తిరగాలంటే దగ్గర 400 నుంచి 500 కిలోమీటర్లు మొత్తం తిరగాలంటే దగ్గర 2 నుంచి 300 ఉంటుందిలే. తిరగాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎంతో కష్టపడి తీస్తాం బ్రదర్ వీడియోలు. ఏదో ఊరక పెట్టాలని పెట్టకూడదు. దానికి ఉంటే ఒక మిత్రుడు అడిగాడు, నేను వెళ్ళినప్పుడు 48,000 అంటే మీరు వెళ్ళినప్పుడు 48,000 ఉండొచ్చు, అలా పెట్టాలి. కానీ ఏదో వాడు పెట్టేటివన్నీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.